తప్పిపోయిన విశ్వాసుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఎలా చేర్చుకున్నాడో దేవుడు కూడా అలాగే మిమ్మల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ పొంది మళ్ళీ పాప జీవితంలో జీవిస్తున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని చెప్తున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్నాళ్ళుగా త్రాగుడుకు, వ్యభిచారానికి, జూదముకు, అనేకమైన ఈలోక ఆటపాటలను ఆడి ఉంటే దేవుడు మరొక్కసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన యొద్దకు రా.